ఇంకా ఎంత కుదిరితే అంత దానికి ఫైనాన్షియల్ థింగ్ అయితే మనం ఏం చేయలేము, కానీ నాన్ ఫైనాన్షియల్ థింగ్ అయితే దాన్ని అట్మోస్ట్ సాటిస్ఫైడ్ గా అది రెండు టైంలో చేయాలి. గ్రీవెన్స్ వచ్చిన 2-3 రోజుల తర్వాత మేలుకున్న ఇలాగ పండగ సెలవు బట్టి కడుపు నొప్పి ఈ తలకాయ తమ్ముళ్ళు అని చెప్తే కుదరదు. సో ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ వచ్చినట్టే దాన్ని ఓపెన్ చేయాలి, చూడాలి, దాన్ని అడ్రస్ చేయాలి క్వాలిటీగా. జస్ట్ విల్ బి టేక్ అప్ యువర్ పొజిషన్ అంటే దెన్ యూ విల్ సఫర్ ఎ లాట్. చేస్తున్నారా లేదా అండ్ గ్రీవెన్సెస్ సంబంధించి డే 1 వచ్చినటువంటి వాటిని వాటికి నోటీస్ ఇవ్వడం కానీ, ఎంక్వైరీకి వెళ్ళిన రిపోర్ట్స్ కానీ, అంటే 6th to 10th or 12th వాట్ ఈస్ ద యాక్షన్ టేకన్ సో ఫార్ బై ద తహసీల్దార్? అంటే అక్కడ సర్వీసెస్ కూడా రావాలి. Engineering assistants every day your engineering assistant, your panchayat secretary, your what's called welfare assistant, mahila police, అందరినీ ఒక్కొక్కరికి 100 ఇల్లు టార్గెట్ పెట్టి push the housing program like anything PM Janman, because other districts have already other states have already completed because of lack of funds. మనం ఇన్నాళ్ళు ఇవ్వలేదు. ఇది యాక్చువల్గా PM Janman కంప్లీట్ అయిపోయింది, మిగతా రాస్తావు మనం ఎక్కువ టార్గెట్ తీసుకొని చేయకపోతే దట్ షోస్ అవర్ కేర్లెస్నెస్. సో ఇది ఎక్కువ ట్రై చేయాలి. క్షేత్రస్థాయిలో నాకు ఏముంది అర్థం కావాలి. అండ్ నువ్వేమైనా కొత్తగా ఇన్నోవేటివ్ గా బ్రిక్ యూనిట్స్ ఏదైనా ఎవరైనా వాడండి. కాంటాక్ట్స్ వీళ్ళు ITI కాలేజ్లు ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజ్లు ఉన్నాయి, ఏమైనా ప్లంబింగ్ కి ఎలక్ట్రికల్ వర్క్ కి వాళ్ళు కూడా వాడండి. ఇంటికి చేస్తారు వాళ్ళు ఫ్రీగా. ఇబ్బంది ఉందా అంటే ఆ ప్రైవేట్ స్థలం ఎటువంటి వివాదాలు లేకపోతే మీరు అతను పలానా వ్యక్తి ఉంటున్నాడు, ఇది కేవలం ఏమంటారు దీనికి మాకేమి అంటే ఉంటారు దీన్ని కింద టాబ్లెట్ చేసి ఉంచడం జరిగింది. ఆ లిస్ట్ కూడా మేము పంపిస్తాం. మేము ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అందరి ద్వారా VRS హెల్ప్, VROస్ హెల్ప్ టామ్ కొట్టించి ఎవరికైనా ఇల్లు కావాలని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని కనీసం అందరికీ తెలియచేసి వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ కలెక్ట్ చేయాలి. ఎనీ డౌట్, ఎనీ క్లారిఫికేషన్, ఎనీ హౌసింగ్ విల్ హ్యాండిల్. MPDO will foster the collection of applications అండ్ వచ్చిన అప్లికేషన్లో కాస్ట్ సర్టిఫికేట్ కానీ, పొసెషన్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఎనీ సర్టిఫికేట్ రిక్వైర్మెంట్ విల్ బి డన్ ఇమ్మీడియట్లీ బై ద తహసీల్దార్. సో ముగ్గురు కూడా ఒక టీమ్గా పనిచేయాలి. ఎన్ని అప్లికేషన్స్ వచ్చింది, ఎన్ని ప్రాసెస్ చేశారు, ఎన్నింటికి ఏ ఇష్యూ లేకుండా మీరు పోర్టల్ ఎంటర్ చేయగలిగారని ఎవ్రీ డే ఈవినింగ్ ఐ టేక్ రిపోర్ట్ ఫ్రమ్ ఇన్ఛార్జ్ హియర్. అండ్ ఎవ్రీ డే ఈవినింగ్ కూడా దీని మీద నేను ఆల్రెడీ రోజు రివ్యూ చేస్తున్నాను. అండ్ యాడ్ AE అండ్ MPDO ఆల్సో అండ్ ఆస్క్ దిస్ ఆల్సో యాజ్ అజెండా. సో ఇది నోట్ చేసుకొని మనకి ఇంకా ఉన్న టైం తక్కువ ఉంది కాబట్టి త్వరగా అప్లికేషన్స్ అన్ని కూడా కలెక్ట్ చేయాలి. అప్లై చేస్తే అదే రోజు సో సాయంకాలం కల్లా ఇచ్చేయచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అందరు తహసీల్దార్స్ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇన్కమ్, క్యాస్ట్ అండ్ తహసీల్దార్ ఎక్కడ కోర్టు హైకోర్టు ఎవరు చెప్పారు? అక్కడ చెప్పారు.